ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రెస్ మీటింగ్ లో పాల్గొన్న పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, సత్యవతి గారు, రాథోడ్ గారు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. ఇలా రెండు ఇష్యూస్ మీద డిస్కషన్ చేయటం జరిగింది. ఒకటి ఉపాధి హామీ కౌన్సిల్ మీటింగు జరగటం జరిగింది. నరేగా ఫండ్స్ ఏ రూపంగా ఖర్చు అవుతున్నాయి చాలాసేపు డిస్కషన్ కూడా జరిగింది. అదే తిరిగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఆ బిల్డింగ్స్ కానీ నూతనంగా గ్రామ పంచాయతీలు అయిన వాటికి రోడ్స్ విషయంలో కూడా సత్యవతి గారితో మేమందరం కూడా డిస్కషన్ చేసి పిఆర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిస్కషన్ చేసి వాటిని కూడా ఒక ఆలోచనకు రావటం జరిగింది. ఈరోజు ఉపాధి హామీ పథకం లోపల దేశంలో పట్టిన నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత జరిగిందో అంత రెండు రాష్ట్రాలలో అంత పనులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఒక తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నది. ఈసారి 10 కోట్లు పని దినాలు మాత్రమే కేటాయించారు, తగ్గించారు. పోయినసారి 14 కోట్లు మేము చేశాం. ఈసారి కేంద్ర ప్రభుత్వం 10 కోట్లకే 10 దినాలు మాత్రమే ఇచ్చారు. కానీ 16 కోట్లకు పెంచమని కూడా ఇలా రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అంటే పోయినసారే 14 కోట్లు అయినాయి, ఇంకా మనకు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి 16 కోట్లు చేయమని మేము పంపాము. అంటే దేశ లోపల తగ్గించింది. మీ అందరు కూడా తెలుసు 25,000 కోట్లు సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపు తగ్గించింది కేంద్రం. అంటే ఆఖరికి కేంద్రం మాకు ఏ పరిస్థితి వచ్చిందంటే ఉపాధి హామీ పథకం లేబర్ కాంపోనెంట్, లేబర్ బాగుపడుతుంది. దీన్ని తగ్గించే ఏర్పాటు 25,000 కోట్లకు తగ్గించిందంటే ఎంత ఘోరంగా చేసిందో కేంద్ర ప్రభుత్వం అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈసారి మాకు 14 కోట్లకు పోయినసారి మాకు వస్తే 10 కోట్ల ఇతాప కేటాయించింది. మళ్ళీ మేము ఈ మీటింగ్ లోపల 16 కోట్లకు పెంచమని మేము పంపించడం జరిగింది. రెండవది గతంలో వేరే రాష్ట్రాలు కూడా మేము తిరిగి వచ్చాం. వేరే రాష్ట్రాల రిపోర్ట్ కూడా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక రిపోర్ట్ ఉన్నది. అప్పుడు కొంత పనులు చేసినవన్నీ కూడా క్లారిటీ లేకుండా ఉండేది, అవసరమైన పనులు చేయలే. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి డైరెక్షన్ తోటి ప్రతి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. వైకుంఠధామ అనుకోండి, నర్సరీ అనుకోండి, డంపింగ్ యార్డ్లు అనుకోండి, ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లన్నీ కూడా గ్రామాలను ఒక ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాం. అదే వేరే రాష్ట్రంలో మీ అనొద్దు కానీ ఒక ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలకు కలిసినప్పుడు కూడా ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టారు. ఉదాహరణకు నరేగా ఫండ్స్
గ్రామాల్లో ఒకట గతంలో ఒక చెరువు పూడిక తీసేందుకు ఉపయోగపడేది. అది మళ్ళా వర్షాకాలంలో నిండేది, మళ్ళీ ఎండాకాలంలో అదే పూడిక తీసి, అంటే ఆ అక్కడికొచ్చే పనులు కాకుండా మేమే ఆ రైతు పూడికలు చెరువులను మిషన్ కాకతీయ కింద చీరలన్నీ కూడా మేము మరమ్మతు చేశాం రాష్ట్ర ప్రభుత్వం. వాటికి పని లేకుండా చేశాం. కానీ ఇవాళ మేము పనిచేసేది అందరికీ గ్రామానికి అక్కడికొచ్చే పనులు చేసి దేశం లోపలనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉపాధి హామీ పథకం సరియైన రీతిలో ఉపయోగించుకున్నట్టు మాకు అవార్డు వచ్చింది. రెండవది, మేము ఇంత పనులు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మా మీద కన్ను పెట్టి మాకు తెలియకుండా ఎంక్వైరీలు చేశారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను, సీనియర్ సెక్రటరీని కూడా తోలి ప్రతి పనిని ప్రతి లేబర్ దగ్గర పోయారు. అది సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత మా సెక్రటరీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి అభినందించారు. ఒక ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత మంచి పనులు సరైన రీతిలో ఉపయోగించుకున్నారని వాళ్ళు పొగడటం కూడా జరిగింది. మరి పొగిడినందుకు పెంచాల పోయి తగ్గించింది, అది బాధ. దేశంలో తగ్గించారు, మా రాష్ట్రంలో ఇంకా కోతలు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు మేము రెండు తీర్మానాలు ఇంపార్టెంట్ తీర్మానాలు చేశాం. ఒకటి, ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేయమని మళ్ళొకసారి గతంలో మేము అసెంబ్లీ రిపోర్ట్ తీర్మానం చేసి పంపించాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా కలిసి ఇచ్చారు. గత మీటింగ్ లో కూడా మేము తీర్మానం చేసి పంపాం. ఈసారి కూడా రైతులకు అనుసంధానం చేయాలి. నాటేసేందుకు కానీ, పత్తి ఏరేందుకు కానీ, మిర్చి ఏరేందుకు కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు అనుసంధానం చేయాలి ఉపాధి హామీ పథకం అనేది ఒకటి చేశాం. చిన్న చిన్న మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి. మున్సిపాలిటీలలో రైతులు చాలా మంది ఉన్నారు. అర్బన్ అంటే ఈ కార్పొరేషన్ కాకుండా, కార్పొరేషన్లో కూడా ఉన్నారు, కానీ ఈ చిన్న చిన్న మున్సిపాలిటీలలో కూడా రైతులు చాలా మంది ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం దాన్ని మార్చి ఆ మున్సిపాలిటీలలో కూడా ఉపాధి హామీ పథకం పర్మిషన్ ఇవ్వని కూడా తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు పేమెంట్ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేది. ఇప్పుడు జనరల్ గానే ఇచ్చేస్తున్నారు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఆ పేమెంట్ వారికి సపరేట్ గా ఇవ్వాలనేది మేము అది కూడా ఒక తీర్మానం చేసి పంపించాం. పని జరిగే ప్రదేశాలను కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డిలే, ఫోటోస్లు ఇవ్వడం, వాళ్ళ పని విధానం ఫోటోస్ అన్ని పంపించినా కావాలని ఇబ్బంది పెట్టి పేమెంట్ ఆపుతున్నారు. మీకు కావాల్సి ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. కావాలనే వంకతోటి పేమెంట్ ఆపొద్దనేదే మా రిక్వెస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాదాపు 97 కోట్లు 35 లక్షల లేబర్ పేమెంటే పెండింగ్ ఉన్నది. మొన్న బండి సంజయ్ గారు ఉపాధి హామీ పథకం దగ్గరికి పోయిండు. మరి అవగాహన ఉండి పోయిందా, అవగాహన లేకుండా పోయిందా? మీకు పేమెంట్ పడ్డారా అని అంటున్నాడు. సార్ మాకు 3 నెలల నుంచి పేమెంట్ పడలేదని అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వమే పేమెంట్ ఇస్తలేదని తప్పుడు మాట మాట్లాడారు. లేబర్ సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్ పేమెంట్ చేసేందుకు వాళ్ళే నిర్ణయించుకున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మరి అవగాహన లేకుండా మాట్లాడే అదంతా సెంట్రల్ గవర్నమెంట్ తిట్టినట్టు. 3 నెలల బట్టి పేమెంట్ ఇస్తలేదు.
ఇంకా 97 కోట్లు మాకు పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్తున్నాం. గ్రామ పంచాయతీలకు కూడా సార్ అది మేము సత్యవతి గారు మేము మంత్రులం కూర్చొని మాట్లాడినప్పుడు గ్రామ పంచాయతీ గిరిజన గ్రామ పంచాయతీ బిల్డింగ్లన్నీ కూడా కొత్తగా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీకి రోడ్లు కూడా వేయాలి. గిరిజన తండలకు గిరిజన గూడాలకు కొత్త గ్రామ పంచాయతీ వాటిని అన్నింటినీ మంజూరు చేయాలనేది కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఇంకోటి 15వ ఆర్థిక సంఘం 1830 కోట్లు 1380 కోట్లు తగ్గించాం. అంటే మనం ఇంత కష్టపడి ఆదర్శ గ్రామాలు 19 అవార్డు గ్రామాలు తీసుకొచ్చి దేశంలో పట్టిన నెంబర్ 1గా అవార్డు తీసుకున్న తర్వాత ఆర్థిక సంఘం ఇలా సర్పంచ్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ధర్నాలు చేస్తున్నారు, కొన్ని దిక్కులా తెలిసో తెలియక చేస్తున్నారు. మాకు డబ్బులు రాలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచే మన ఆర్థిక సంఘం 1830 కోట్లు తగ్గించింది. ఏ రాష్ట్రంలో చేయని తీరుగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాను. ఏ రాష్ట్రం ఇస్తలేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాను. ప్రతి నెల ఇస్తున్నాం కానీ కేంద్రం నుంచే మనకు రావటం లేట్ అవుతున్నది. వాళ్ళు తగ్గించారు, ఆర్థిక సంఘమే తగ్గించారు. ఎక్కడ చూసినా చెప్తుంది కేంద్రం కావాలని కక్ష సాధన చేస్తున్నది. ఒక పేపర్లో రాశారు కొంతమంది సర్పంచులు, కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో 3,50,000 పెండింగ్ అని ఉపాధి హామీ కూలీలకు పనిచేస్తున్నారు. పేపర్లో రాశారు. అది అబద్ధం, అది కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలి. సరే వాళ్ళ బాకీలో కూడా 86,000 దాన్ని ఎక్కువ రాశారు. నేను ఒక్కటే మేము రిక్వెస్ట్ చేసి తీర్మానంలో పెట్టినాయి, రైతులకు అనుసంధానం చేయాలి, మున్సిపాలిటీలకు ఇమ్మీడియట్లీ పేమెంట్, ఉపాధి హామీ పథకం దాని పర్మిషన్ ఇవ్వాలనేది మా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవది ఎస్టీ గ్రామ పంచాయతీల కన్నిటికి నూతనంగా ఎస్టీ గ్రామ పంచాయతీలే కాదు గిరిజన తండలు ఉన్న ఆదివాసుల తండలు ఇంకా కొత్త గ్రామ పంచాయతీలకు కూడా బిల్డింగ్స్ మంజూరు చేసి గిరిజన వాళ్ళ సత్యవతి గారి వాళ్ళ డిపార్ట్మెంట్ తోటి పిఆర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని రోడ్లు బిల్డింగ్స్ పెట్టాలనేది ఇలా డిస్కషన్ చేసినాం. రేపు ఎల్లుండో హర్ష గారి దగ్గర కూర్చొని ఫైనల్ గా దాన్ని డిసైడ్ చేయటం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధి హామీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. మరి అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, మీడియా సోదరులకు అధికారులందరికీ పేరు పేరున నమస్కారం. గౌరవ మంత్రివర్యులు మాట్లాడినట్టు అన్ని విషయాలు నేను ఏకీభవిస్తూ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అలాగే గిరిజన సంక్షేమ శాఖ కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిన కొన్ని అంశాల మీద కూడా ఈ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. గౌరవ మంత్రి గారు అన్నట్టు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకున్న సమర్థవంతంగా ఉపయోగించుకున్నంతగా భారతదేశంలో ఎక్కడా ఉపయోగించుకోలేదు. మనం అనేక ఏళ్లుగా ఉపాధి హామీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఉపాధి కల్పించాలి, ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మరి అభివృద్ధి కూడా చేసుకోవాలని ఉన్నా ఆ విధంగా జరగలేదు. కానీ ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల వారి సమర్థవంతమైన నాయకత్వంలో ఈరోజు ఉపాధి హామీతోని
అన్ని గ్రామాల్లో మరి ఈరోజు పల్లె ప్రగతి నిర్వహించుకుంటూ అందులో ఉపాధి హామీ పనులను అనుసంధానం చేసుకొని బ్రహ్మాండంగా ఈరోజు వైకుంఠ ధామాలు కావచ్చు, డంపింగ్ యార్డులు కావచ్చు, లేకపోతే పల్లె ప్రకృతి వనాలను పెంచుకోవడం కావచ్చు, ఒకవైపు ఉపాధి ఎక్కువ కల్పిస్తూనే ఆ పనుల ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి పనులను కూడా చేసుకున్న విషయం. మరి తప్పని పరిస్థితిలో మనసులో లేకున్నా ప్రేమ లేకున్నా కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చినా మరి మనలో పావల వంతు వేరే రాష్ట్రాలు చేసినా మనకి ఇవ్వకపోయేవాళ్ళు. కానీ దరిదాపులో కూడా ఏ రాష్ట్రం పంచాయతీరాజ్ శాఖ చేస్తున్న పనులలాగా ఎక్కడ చేయట్లేరు కాబట్టి అన్ని అవార్డులు వస్తున్నాయి. మరి అది దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఇంకా పేదరికం ఉంది, ఇంకా పనులు అవసరం ఉన్నాయి. ఎక్కడైతే బాగా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి నిధులు ఇవ్వాల్సిన కేంద్రం ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే పని దినాలకు కూడా కోత పెట్టు దేశవ్యాప్తంగా 25 కోట్ల పని దినాలను కూడా తగ్గించడం అనేది చాలా దురదృష్టకరం. అయినా ఉన్న అవకాశాన్ని ఇచ్చిన పని దినాలనే సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. బ్రహ్మాండంగా ఈ తెలంగాణ పల్లెలు బాగు చేసుకోవటానికి మేము కృషి చేస్తామని చెప్తూనే గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఇంకా 75 ఏళ్ల తర్వాత కూడా అనేక ఆవాసాలకు కొన్ని కనెక్టివిటీ రోడ్స్ లేవు. మరి ఆ విషయాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో పంచాయతీరాజ్ శాఖకు 100 కోట్లు ఇస్తూ దానికి అదనంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇంకో 100 కోట్లు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అలాగే పీవీటీజీస్ ఎక్కడైతే ఆదిమ జాతులు గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ 140 కోట్ల రూపాయలతోని సమగ్రంగా పూర్తి స్థాయిలో శాచ్యురేషన్ మోడ్లో సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కట్టాలని అందులో 70 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ, 70 కోట్లు పంచాయతీరాజ్ శాఖతో పూర్తి స్థాయిలో 6 నెలల లోపు ఆదివాసీ మరి పీవీటీజీస్ లో ఎక్కడ కూడా ఒక్క మౌలిక వసతులు లేని ఊరంటూ లేకుండా పూర్తి స్థాయిలో కల్పిస్తామని, అలాగే కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. మా గిరిజన బిడ్డలు బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో వాటిని పాలిస్తున్నారు. కానీ సరైన మరి అక్కడ బిల్డింగ్స్ ఉండవు, కిరాయికి తీసుకుందామన్నా కూడా ఇండ్లు ఉండవు. కాబట్టి వాటికి మొదటి ప్రాధాన్యతగా ఈ బడ్జెట్లో 600 కోట్లు 300 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ, 300 కోట్లు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 600 కోట్లతోని 2400 గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు మంజూరు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. దానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కట్టబోయే అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు ఒక కొత్త నమూనా, ఒక కొత్త మోడల్ని కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక నమూనాను పరిశీలించి దాన్ని ఓకే చేయడం జరిగింది. త్వరలో వారన్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని అప్రూవల్ తీసుకున్నాక వీటన్నిటికి కూడా మంజూరు ఇస్తాం. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ కేటాయించిన బడ్జెట్ ని ఏ విధంగా సమర్థవంతంగా ఖర్చు పెట్టాలి, తద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయం మీద మేము గిరిజన శాసనసభ్యులందరినీ కూడా కూర్చొని మాట్లాడి ఒక ప్రణాళికను రూపొందించుకున్నాం. త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఆ డబ్బులన్నీ కూడా సద్వినియోగం చేస్తూ గిరిజన ఆవాసాలకు ఇక మీదట మరి కనెక్టివిటీ రోడే లేదు అనే మాట ఎక్కడ రాకుండా కావెళ్ల మీద మరి భుజాల మీద మోసుకొని పేషెంట్లను గర్భిణులను తీసుకొచ్చే అవసరం లేకుండా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఎక్కడ కూడా లేకుండా సమర్థవంతంగా ఈ నిధులను ఉపయోగించుకొని మరి మా గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం వలన ఈ ఏడాది చేయాల్సిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వచ్చే నెలకు
ఒక్కటి కాదు, ఆడ కలెక్టర్స్ కానీ మంత్రులు కానీ రెండు చెప్పారు. ఉపాధి హామీ పథకం ఇప్పుడు జోరుగా నడుస్తున్నది. మనకది పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టుకుంటే 15 రోజులు మనకు డిస్టర్బెన్స్ అవుతుందేమో, దాన్ని పోస్ట్ పోన్ చేయండి అన్నది ఒకటి. రెండు, ఒడ్లు కొనుగోలు చేస్తున్నాం, డిపార్ట్మెంట్ అంతా దాని మీదనే డైవర్ట్ అయి ఉన్నది. ఆ రెండు మనం పూర్తి చేసుకున్న తర్వాతనే పోత బాగుంటుంది అనేది. ఎండలు కూడా బాగున్నాయని కలెక్టర్స్ వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల దాన్ని చేయటం జరిగింది తప్ప అది వేరే ఉద్దేశం కాదు. ఏం ఆగినా 3 months నుంచి ఆగినాయి, అవి కేంద్రం నుంచి మనకు రాలేదు. ఉపాధి హామీ పథకం మీకే తెలుసు, డైరెక్ట్ వాళ్ళ చేతులనే వేస్తున్నారు, మాకు సంబంధం కూడా లేదు. అంటే మీరు ఒక్కటే గ్యాప్ ఉంచుకోండి, ఏం ఆగినా 1 month 2 months నుంచి ఆగుతున్నాయి కేంద్రం నుంచి వచ్చేటి. అంత మాత్రాన మనం తొందర పడొద్దు అనేది నా రిక్వెస్ట్ సర్పంచ్. మేము ప్రయత్నం చేస్తున్నాం, తెస్తాం, ఇప్పిస్తాం, కానీ దానికోసమే మీరు రోడ్డు మీదకి రావద్దు అనేది మా రిక్వెస్ట్. ఇలా ఏ రాష్ట్రంలో జయంతిగా సర్పంచులు గ్రామ కార్యదర్శులు ఆదర్శంగా తయారు చేశారు. మన 19 అవార్డులు వచ్చినాయి. ఈ 19 అవార్డులు కూడా మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ప్రతి సంవత్సరం ఏమిస్తారంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలకే వస్తాయి. వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామాలకే వస్తాయి నేషనల్ స్థాయిలో. ఆ దత్తత గ్రామాలు వదిలిపెట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలో 19 వచ్చినాయంటే ఏ ఎంపీ ఏ రాజ్యసభ తీసుకునే కావి. సర్పంచ్ చేసిన కృషి అది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సర్పంచ్. ఇంకోటి కూడా ఇంకో సర్వేలు ఏం తెలియదంటే దేశంలో 500 గ్రామాలు అవార్డు ఇచ్చినా అది తెలంగాణ రాష్ట్రానికి వస్తారు. అంటే ఒక 500 గ్రామాలు మంచి గ్రామాలు సెలెక్ట్ చేసిన ఇండియాలో నెంబర్ 1 500 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. అది ఎంత గర్వకారణం. ఆ సర్పంచ్ చేసిన కృషి. నేను సర్పంచ్లను ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు కష్టపడుతున్నారు. ఒక 1 month 2 months మీకు లేట్ అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. అనవసరంగా మీరు తొందర పడకండి. మేము మా సెక్రటరీ గారు ఇద్దరం కూడా ప్రయత్నం చేస్తున్నాం, మా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ కేంద్రం నుంచి త్వరలో వచ్చి ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది. అది ఇచ్చేది రైతులు చనిపోయిన వాటికి, అది ఆ కొద్ది అమౌంట్ తోటి పెన్షన్ కాదు. మనకి కొత్త పెన్షన్ 8 లక్షల మందికి ఇవ్వాలి. అమౌంట్ పెద్దది, ఇస్తాం. అది బడ్జెట్ లో పెట్టినా ఇస్తాం, దాంట్లో ఏమని ముచ్చట్లేదు. అవన్నీ సర్వే అవుతున్నాయి, వెరిఫై చేస్తున్నాం, వెరిఫై చేసి ఇచ్చేస్తాం. అది బడ్జెట్ లో పెట్టినా అది ఇస్తాం. ఇప్పుడు మేము సర్వే చేయించాలి, వెరిఫై చేయించాలి. ఆ వికలాంగుల సర్టిఫికేట్ కరెక్ట్ ఉన్నదా లేదా, 65 ఏళ్ళది 57 ఏళ్ళు చేస్తున్నాం కాబట్టి 57 ఏళ్ళు కరెక్ట్ ఉన్నదా లేదా, భర్త చనిపోయింది, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కటి కాదు, ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి కొత్త ఇయ్యని హామీలు ఇచ్చి, మీకు రైతు బంధు ఉన్నదా ఎన్నికల మేనిఫెస్టో? రైతు బీమా ఉన్నదా? కళ్యాణ లక్ష్మి ఉన్నదా? దళిత బంధు ఉన్నదా? రైతు బంధుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టినాం, అది మంచిదా కాదా? దళిత బంధు 17,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టో లేవు. ఎన్నికల మేనిఫెస్టో లేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వాళ్ళు చేసిన ఏమైనా చేశారా? ఇప్పుడు కేంద్రం ఉన్నది, ఉదాహరణ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నది, ఇచ్చిందా? ప్రతి సంవత్సరం 2 లక్షలు ఇస్తా ఉన్నది, ఇచ్చిందా? ఉద్యోగాలు ఇవ్వకుండా పర్వాలేదు, ఉన్న ఉద్యోగాలను బీకేసింది కదా, ప్రైవేటీకరణ చేసింది కదా. వాళ్ళని ఏమన్నాను? ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం పిచ్చోన్నానా చెట్టోన్నానా? పోనీ ఆయనే అన్నాడు మోడీ గారు,
సిలిండర్ రేటు 400 పెంచింది కాంగ్రెస్ పార్టీ. నేను 200 చేస్తాను. ఎంత చేసిండు గ్యాస్ సిలిండర్? ఇవాళ గ్యాస్ పెట్రోల్ పెంచి తగ్గించామని ఎవడు పెంచుకున్నాను నేను? 400 గ్యాస్ సిలిండర్ను 1000 రూపాయల పైన చేసినాం. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా తగ్గిస్తానని మాట్లాడుతున్నావే. నువ్వు ఏది ఎన్నికల మేనిఫెస్టోలో మీరందరు ఖాతాలు మీరు వసూలు చేసుకోండి, మీ బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తానా, 15 లక్షలు వేస్తాను చేసిండు. ఒక్క రూపాయి అన్నా? ఇంకా వేరే దేశాలకు బ్యాంకులో ముంచి లక్షల కోట్లు ముంచిన వాళ్ళు ఎవరిని పట్టుకురాలే. అంతా వాళ్ళతో బీజేపీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా ఇవాళ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రతి దాంట్లో ఆదర్శం. మేగా చెప్పేది మీరే చెప్పారు. బీజేపీ వాళ్ళే పార్లమెంట్ లో ప్రతి విషయంలో చెప్పుకొచ్చారు. ఏమో ఆయనకి ఏ అవగాహనతో మాట్లాడిందో మాకు అర్థం కాదు. ఒక క్యాస్ట్ విధంగా మాట్లాడటం తప్పదు. ప్రజలు ఎవరిని గౌరవిస్తారో వాళ్ళకే గౌరవించి ఓట్లు వేస్తారు. ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించారు. కాకతీయ సామ్రాజ్యం అవగాహన లేకుండా మాట్లాడారు. అది ఎవరు పరిపాలించారు? కాకతీయ సామ్రాజ్యం ఆయన అవగాహన ఉన్న మాటలు కాదు. దాన్ని విశ్లేషణ చేస్తే కరెక్ట్గా చెప్తారు. ఏమిచ్చారు ఆయన? ఏమిచ్చిండనండి తెలంగాణ రాష్ట్రం? మేము పోయి ఆయన రిసీవ్ చేయాలి? మీరే చెప్పండి. ఎంత అన్యాయం చేశాడంటే తెలంగాణ రాష్ట్రానికి. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి ఏమైనా చేశాడా తెలంగాణ రాష్ట్రం? మా విభజన చట్టాలు ఇచ్చిన ఏమైనా చేశాడా? ఏం పోయి సన్మానం చేయాలి? ఏం పోయి ఆయన ముఖం పెట్టుకోవచ్చు? ఆయన ముఖాన్ని చూడాలి. భయపడా? కేసీఆర్ గారు ఎవరికైనా భయపడతాడా?